రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ఏఐ గూగుల్ ఏఐ హబ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సో అంటే అధికారికంగా జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ ఉన్నారు ఈ డేటా సెంటర్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు అని చెప్పి. గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ కామెంట్ ఇది. సో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎంజీ రావు గారు, మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. అంటే ఈ డేటా సెంటర్ వల్ల వైజాగ్కి వరము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కొంతమంది అంటుంటే, కాదు ఇది శాపము అనేది మరికొందరి వాదన. ఎందుకు వైజాగ్కి డేటా సెంటర్ వరమా శాపమా? ఎస్ అండి, ఇప్పుడు వైజాగ్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమైనాయి. కొన్ని మోస్ట్లీ ఏంటంటే పొలిటికల్లీ అంటే రాజకీయ అపేక్షను ఆచరించి దాని ఆధారంగా కొన్ని వాదనలు జరిగాయి. కానీ దానికి ఎగనెస్ట్గా జరుగుతున్నాయి, ఫేవర్గా జరుగుతున్నాయి. కానీ ఫేవర్గా జరిగే ఆర్గ్యుమెంట్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. కానీ పీపుల్లో ఇది ఒక మిశ్రమ స్పందన క్రియేట్ చేసింది. అసలు ఈ డేటా సెంటర్ రావడం వల్ల వైజాగ్కి ఉపయోగమా లేదా అనేది ప్రధానమైన క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మీ ఆన్సర్కి, అసలు వైజాగ్కి డేటా సెంటర్ వల్ల ఉపయోగమా లేదా అది మనం ఫస్ట్ చర్చించాలి. తర్వాత ఇది డేటా సెంటర్ వైజాగ్కి ఎందుకు వచ్చింది, చెన్నై, బెంగళూరు, ముంబైలకి ఎందుకు వెళ్ళలేదు, మళ్ళీ అమరావతిలో కూడా అనేది హబ్ అనేది డెవలప్ చేస్తున్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, ఇవన్నీ క్వశ్చన్లు అనమాట ప్రజల్లో రేకెత్తించే అనమాట ఈ వాదనలో ప్రతివాదన వల్ల. కానీ యాక్చువల్గా నేను క్లారిఫై చేయదలిసానండి. అసలు డేటా సెంటర్ అంటే ఏంటంటే, డేటా సెంటర్ అంటే మన మొబైల్ ఇవన్నీ మనం యూజ్ చేస్తాం, ఇది యూట్యూబ్ ఇవన్నీ మనమే ఎంతో డేటా జనరేట్ చేస్తాం, ఒక్కొక్క మొబైల్లోనే ఎంత డేటా. మరి ఈ డేటా ఎక్కడ స్టోరేజ్ అవుద్ది? మన మొబైల్ సరిపోదండి. మనం ఉపయోగించే ప్రతి అన్ని వీడియోలు ఏంటి, ఫోటోలు ఏంటి, మన మొబైలే స్టోర్ చేయలేదు, కొన్ని జీబీలు ఉంటుంది. మరి అంత డేటాని ఇన్ని కోటాను కోట్ల మొబైల్, ఇండియా చూస్తే 140 కోట్ల మందికి 140 కోట్ల మొబైల్స్ ఉన్నాయి. ఎంతోమంది యూట్యూబ్ వాడతారు, ఇవన్నీ వాడతారు. మరి ఈ డేటా ఎక్కడ స్టోరేజ్ అవ్వాలి అంటే, మన డేటా ఇండియా డేటా ఫరాయి కంట్రీలో డేటా స్టోరేజ్ అవుతుంది. దానివల్ల ఇండియన్ సావరెనిటీ, సమగ్రత, దేశ సమగ్రతలే ఆపదపడతాయి. కాబట్టి డేటా సెంటర్ వైజాగ్ రావడం వల్ల మన ఇండియా సార్వభౌమత్వానికి కొంత రక్షణ అండి. దాంట్లో మన ఇండియా 2023లో ఒక యాక్ట్ పాస్ చేసింది. అదేంటంటే డేటా పర్సనల్ అండ్ డేటా సెక్యూరిటీ యాక్ట్ అని DPAP ఒకటి పాస్ చేసింది 2023లో. ఈ యాక్ట్ ప్రకారం మనకి డేటా స్టోరేజ్ అనేది ఇండియాలో జరగాలి, ఇండియాలో జరిగితే దానికి నియమ నిబంధనలు, నిర్దేశకాలు జారీ చేసిన ఒక యాక్ట్ అనమాట. దాని ప్రకారం ఇది డేటా సెంటర్ మనకు వచ్చిందని చెప్పాలి. మరి వైజాగ్కి డేటా సెంటర్ అంటే డేటా దీన్ని గిగావాట్ కెపాసిటీ ఉంటుంది, అంటే వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అనమాట. అంత డేటా సెంటర్ గూగుల్ కంపెనీ పెట్టింది. గూగుల్ అవసరాలైన ముఖ్యంగా వాళ్ళ యూట్యూబ్ అనేది వాళ్ళకే చాలా ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ వాటి యొక్క అవసరాలు. వేరే చిన్న చిన్న కంపెనీలు కూడా వాళ్ళ అవసరాలు తీరుస్తారు డేటా సెంటర్లో. ఎందుకంటే అమెజాను, ఇటు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఈ కంపెనీలకి ఎక్కువ డేటా సెంటర్ ఉంటాయి. చిన్న చిన్న కంపెనీలు డేటా సెంటర్లు మెయింటైన్ చేయలేవు, ఎందుకంటే అది లక్షల కోట్ల వ్యవహారం అనమాట. కాబట్టి ఈ గూగుల్ అమెరికా తర్వాత, కాలిఫోర్నియా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ని ఇండియాలో పెట్టింది. అది వైజాగ్లో ఇంటికి పెట్టింది. మరి వైజాగ్ ఇది చాపమా నష్టమంటే, అసలు డేటా సెంటర్ అనేది ఏది ఉపయోగిస్తుందంటే, డేటా సెంటర్ అనేది ఒక హ్యూజ్ టెంపరేచర్ని జనరేట్ చేస్తుంది. ఆల్రెడీ వైజాగ్ అనేది కోస్టల్ తీరంలో ఉంటుంది, హ్యూమిడిటీ, ఆర్ద్రత ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్స్ ఎక్కువ. ఆల్రెడీ ఇది టెంపరేచర్ జనరేట్ చేస్తుంది. ఆ డేటా సెంటర్ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో టెంపరేచర్ రైజ్ అవుతుంది, అది ఒక నష్టం. రెండోది ఏంటంటే, ఈ డేటా సెంటర్ని మెయింటైన్ చేయాలంటే రోజుకి కొన్ని కోటాను కోట్ల లీటర్లని కూలెంట్గా వాడుతుందండి, అది ఎవాపరేట్ అవుతుందన్నమాట. మరి ఆ వాటర్ వైజాగ్ ఎక్కడ, అది ప్రధానమైన విషయం. రెండో విషయం అన్నట్టు, ఒకటి హీట్ జనరేషన్, రెండోది వాటర్ స్కేర్సిటీ వస్తుంది. ఆల్రెడీ వైజాగ్ ఏంటి, వైజాగ్ అనేది ఇండియాలో ఒక 30-40 1 మిలియన్ ప్లస్ సిటీలు చూస్తే అందులో ఎక్కువ వాటర్ స్కేర్సిటీ ఉన్న సిటీ ఏదంటే వైజాగ్ అండి. హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, వాటర్ ఎక్కువ అవైలబిలిటీ ఉన్న సిటీ ఇండియాలో హైదరాబాద్. 2 వాటర్ స్కేర్సిటీ అతి ఎక్కువ ఉన్నది ఏంటంటే వైజాగ్. మరి వైజాగ్లో వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు ఇన్ని కోటాను కోట్ల లీటర్లని పెర్ డేకి ఎక్కడి నుంచి తెస్తారు అంటే, ఈ దేవడానికి ఒకటే ఒక అవకాశం ఉంది, అది కూడా పోలవరం డ్యామ్ కంప్లీట్ అయ్యి అక్కడ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయగలిగితేనే. ఎందుకంటే వైజాగ్ చుట్టుపక్కల ఉన్నాయి నాగావళి, ఈ చిన్న చిన్న నదుల నుంచి వైజాగ్కే వాటర్ స్కేర్సిటీ ఉంది. గ్రౌండ్ వాటర్లో కింద సెలైన్ వాటర్ ఉంటుంది. తర్వాత క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్నో విపత్తులు వస్తున్నాయి. కాబట్టి వాటర్ స్కేర్సిటీ అనేది వైజాగ్లో ఉంది ఆల్రెడీ. కాబట్టి పోలవరం డ్యామ్ కంప్లీట్ అయ్యి ఒక 80 TMCలు అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తేనే ఈ డేటా సెంటర్కి వాటర్స్ ఇవ్వగలిగిద్ది. కాబట్టి పోలవరం కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక హోపు, లేకపోతే వైజాగ్ అది నిజంగా చాపమేనండి.
పోలవరం డ్యామ్ కంప్లీట్ అయ్యి 80 టీఎంసీలు అక్కడికి వెళ్ళకపోతే ఈ డేటా సెంటర్ అనేది వైజాగ్కి నష్టం అవుతుంది. కాబట్టి పోలవరం డ్యామ్ కంప్లీట్ అవ్వాలి, అక్కడ వాటర్ వెళ్ళాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ పోలవరాన్ని తలకెత్తుకుని పోలవరం నీటిని అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో 2-3 సంవత్సరాల పోలవరం అవుతుంది, ఈలోపు డేటా సెంటర్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి వాటర్ స్కేర్సిటీ రాదు. అదర్వైజ్ ఇట్ వుడ్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ది వైజాగ్ సిటీ టు సర్వైవ్ అండి దీనికి. కాబట్టి పోలవరం అవుతుంది కాబట్టి మన నష్టం లేదు, లేకపోతే అది చాలా ప్రాబ్లమే. ఈ వాటర్ అనేది అవైలబిలిటీ చూపించకపోతే గూగుల్ సెంటర్ అక్కడికి రాదు కదా. కాకపోతే ఇక్కడ అపోజిషన్ పార్టీలు ఇవన్నీ ఇలాంటి అద్భుతమైన విషయాలను మాట్లాడడం లేదు. వాటర్ స్కేర్సిటీ వస్తుంది, హీట్ జనరేట్ అవుతుంది అనేది ప్రధానమైన విషయాలు డేటా సెంటర్లు. అందుకే వేరే కంట్రీలతో కొంత డేటా సెంటర్స్ రానివ్వు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే కాలిఫోర్నియాలో ద రిచెస్ట్ స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రీసెంట్గా అక్కడ కార్చిచ్చులు వచ్చినాయి, వైల్డ్ ఫైర్స్ వచ్చినాయి. వైల్డ్ ఫైర్స్ వచ్చి సామాన్యులు, సెలబ్రిటీస్, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళే కాలిపోయినాయి. మనం చూస్తూ ఉన్నాం న్యూస్లో. ట్రంప్ కూడా ఆపలేకపోయాడు జనవరి ఫిబ్రవరిలో జరిగినాయి. అక్కడ ఎందుకు వచ్చిందంటే వాటర్, గ్రౌండ్ వాటర్ లేదు. అక్కడ హ్యూజ్ డేటా సెంటర్కి అక్కడ వాటర్ ఉపయోగిస్తే గ్రౌండ్ వాటర్ తీసి మంటలు ఆర్పడానికి నీళ్ళు లేవు. అందుకని అలాంటి డేటా సెంటర్లు గూగుల్ కంపెనీలు అక్కడ పెడతలే, వేరే దేశాల్లో పెడుతుంది. మరి వైజాగ్ నష్టం కాదంటే నష్టమేనండి, వాటర్ స్కేర్సిటీ ఉంది. కానీ పోలవరం కంప్లీట్ అవుతుంది కాబట్టి 80 టీఎంసీ ఆఫ్ వాటర్ అక్కడికి వెళ్తుంది కాబట్టి మనకి ఈరోజు వైజాగ్లో స్కేర్సిటీ రాదు కాబట్టే, లేకపోతే అక్కడ డేటా సెంటర్. మరి వైజాగ్లోనే ఎందుకు పెట్టారు, అమరావతిలో ఎందుకు పెట్టలేదంటే వైజాగ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టౌన్ ఆఫ్ ది ఇండియా అండి. ఇండియాలో మళ్ళీ ఏపీకి అది ఆల్రెడీ $220 బిలియన్ మన జీడిపి ఉంటే, ఏపీ జీడిపి ఉంటే, జిఎస్డిపి అందులో ఆల్మోస్ట్ 30% ఒక్క వైజాగ్ నుంచి వస్తుంది. అరౌండ్ $48 to $50 బిలియన్ దాని జీడిపి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఈ డేటా సెంటర్ వల్ల ఇంకొక $1.5 బిలియన్ అక్కడ ఇన్కమ్ వస్తుంది డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్కి. అక్కడ 180,000 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దీంతోపాటు ఒక స్పిన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటారన్నమాట. స్పిన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే ఈ డేటా సెంటర్ అక్కడ పెట్టడం వల్ల వైజాగ్ అనేది ఏఐ హబ్గా, డేటా సెంటర్ హబ్గా, ఇంటర్నేషనల్ ఐటీ మ్యాప్లో ఒక సిటీగా అక్కడ వస్తుంది. ఇది రావడం వల్ల వైజాగ్కి ఇంకా కొన్ని కంపెనీలు అక్కడికి వస్తాయి. ఎందుకంటే గూగుల్లో లార్జెస్ట్ సెంటర్ అక్కడ ఉంది, ఏషియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డేటా సెంటర్ అక్కడ ఉంది. కాబట్టి ఇంకా ఐటీ కంపెనీలు అక్కడికి వస్తాయి. కాబట్టి వైజాగ్ ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కానీ డేటా సెంటర్ వల్ల ఇప్పుడు హీట్ జనరేట్ అవుతుంది, వాటర్ స్కేర్సిటీ వస్తుంది. మరి పోలవరం తొందరగా కంప్లీట్ అయ్యి ఇక్కడ వాటర్కి వెళ్ళకపోతే మాత్రం వైజాగ్ ఇది చాలా పెద్ద శాపం అవుతుంది. కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఈ పోలవరం పూర్తి అవ్వదనే అపనమ్మకం ఎవరికి లేదు. పోలవరం పూర్తి అవుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. కాబట్టి పోలవరం పూర్తి అవుతుంది కాబట్టి వైజాగ్ ఇది బెనిఫిట్టే డేటా సెంటరు. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ మరి ఈ డేటా సెంటర్ వల్ల డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఉంటుందా అంటే డైరెక్ట్గా మనకి 15,000 నుంచి 20,000 ఎంప్లాయ్మెంటే ఉంటుంది. దాని నుంచి అనుబంధంగా ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది. కాబట్టి వైజాగ్ పీపుల్లో ఈ భయాలు అనేవి అక్కడ మనం ఉండనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావాలి, కూటమి ప్రభుత్వం అక్కడ ఒక డేటా సెంటర్ తెచ్చింది అంటే ఆ కంపెనీ అదాని, కనెక్షన్, ఎయిర్టెల్ ఈ సంయుక్తంగా వచ్చింది. కాబట్టి ఈ కంపెనీలకి ఆ డేటా సెంటర్ నడుస్తుంది, సస్టైన్ అవుతుందనే అభయం ఇవ్వాలంటే వాళ్ళు ఎంతో అభయాలు ఇచ్చుంటారు. మరి ఈ అభయాలు ఇచ్చేటప్పుడు వైజాగ్కి ద్రోహం జరిగితే మరి గవర్నమెంట్కే ప్రాబ్లం, అక్కడ మళ్ళీ సీట్లు గెలిచే కూడా అవకాశం లేదు. ఎందుకంటే వైజాగ్ అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. కాబట్టి నష్టం జరగని విధంగా గవర్నమెంట్ ఆలోచించి ఉంటుంది. కంపెనీ కూడా ఈ డేటా సెంటర్ మనకు అద్భుతంగా పనిచేస్తుందనే కంపెనీ ఆలోచించే $110-15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ తెస్తుంది. కాబట్టి అన్నీ ఆలోచించే, అంటే జరగబోయే నష్టం తెలిసి ఆ నష్టాన్ని ఎలా పూరించాలి చూసుకుని దానికి అనుకూలంగా స్పిన్ ఆఫ్ బెనిఫిట్స్ వైజాగ్ వచ్చే విధంగా ఇది వచ్చి ఉంటుంది. కాకపోతే ఈ డేటా సెంటర్ వల్ల వాటర్ స్కేర్సిటీ, హీట్ జనరేట్ అవుతుంది. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వాటర్ సప్లై అవ్వాలి, తర్వాత పవర్ జనరేట్ ఎక్కువ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ పవర్ జనరేషన్కి థర్మల్ పవర్, చాలామంది మాట్లాడుతున్నారు థర్మల్ పవర్ అక్కడ ప్రొడ్యూస్ చేయడం కుదరదు, అది చాలా కాస్ట్లీ అని. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లోనే ఒక విషయం చెప్పడం జరిగిందనమాట. అదేంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ అంటే సోలార్ పవర్ అని, ఇంకా ఏ పవన్ విద్యుత్ అని, ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ చౌకైన ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గేటట్టు ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ వైజాగ్ సిటీ మీద లేకుండా దీనికి కావాల్సిన హ్యూజ్ ట్రెమెండస్ పవర్ క్వాంటిటీని మేము ప్రొడ్యూస్ చేస్తామనేది కూడా ఇక్కడ మాట వినపడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని ప్రాజెక్ట్ తెచ్చేటప్పుడే దీని పర్యవసానాలు అంటే కాన్సిక్వెన్సెస్ను ఆలోచించి దాని విరుగుడు అన్నీ కనిపెట్టిన తర్వాతే కంపెనీని ఒప్పించి ఇక్కడ తీసుకురావడం జరిగింది.
ఒక అద్భుతమైన ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో ఒక ఐటీ హబ్గా, తర్వాత ఇండస్ట్రీ 4.0 అందులో ముఖ్యంగా ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది, తర్వాత కృత్రిమ మేధ అనేది, ఈ డేటా సెంటర్స్ అనేవి, తర్వాత ఇలాంటివి ఈ రోబోటిక్స్ అనేవి అన్నిటికీ వైజాగ్ మూలం అవ్వబోయేదానికి ఒక ప్రాతిపదిక, ఒక సీడ్ అనేది ఇక్కడ పడింది అనేది మనకు అవగతం అవుతుంది. కాబట్టి ఈ డిస్కషన్ మీద అనేది ఒక నిష్పాక్షపాతమైన డిస్కషన్ అవ్వడం లేదు. కాబట్టి ఈ నిష్పాక్షపాతమైన వైఖరి డిస్కషన్ ఎలా చేస్తే ప్రజల్లో ఆందోళన లేకుండా డేటా సెంటర్ ఉంటుంది. ఈ డేటా సెంటర్ అనేది వైజాగ్కి శాపం కాదు, వరమే. ప్రొవైడెడ్ దేర్ షుడ్ బి సమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ ది పోలవరం డ్యామ్ టు వైజాగ్ అని. తర్వాత హీట్ జనరేషన్ తగ్గించడానికి రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ రెండు అందులో ఉన్నాయి కాబట్టి వరం, లేకపోతే శాపం అవును. రైట్, థ్యాంక్ యూ సో మచ్.